కూడుకునే సువార్త చెప్పుకుంటున్నారు. ఏ కూడిక ఇది? ఆదరణ కూడిక. అంటే వాస్తవంగా కుటుంబస్తులు మాత్రమే కాకుండా వచ్చిన వాళ్ళు కూడా ఆదరణ కలగాలంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని వినాలి కదా. మరణము రుచి చూడకుండా ఉన్నాడా? ఎవరు లేరు. అంటే చనిపోగుతలకి రక్షించబడి మారు మనసు పొంది బాప్టిసం తీసుకొని సంఘములో చేర్చబడితే వాళ్ళు ఎక్కడ ఏ సమయంలో మరణించినా వాళ్ళు దేవుని రాజ్యంలో ఉంటారనేటువంటిది నిరీక్షణ మంది. అంతే కదా. అంటే ఆ విధంగానే మరి ఏం పేరు రెబెక్కమ్మ చనిపోతాదని ఎవరైనా అనుకున్నారా? రాత్రి ఎన్ని గంటలకు వచ్చింది నాకు ఫోన్ అంటే 12 గంటలప్పుడు ఫోన్ చేశాడు. కొన్నేళ్ళు ఉన్నాడా? ఉన్నాయి, ఆడున్నాడు. అంటే ఏంటి ఏ టైం కూడా ఫోన్ చేసినంటే, అయ్యా చిన్నమ్మకు బాగలేదు, చాలా సీరియస్గా ఉంది అంటే ప్రార్థన చేయమంటే ప్రార్థన చేశా. ఒక 10 నిమిషాలు వెళ్ళాలి. ఒక 10 నిమిషాలు వెళ్ళి మళ్ళీ చేసి పాషయ్య చనిపోయిందని చెప్పాడు. ఏం చెప్పాడు? చనిపోయిందని చెప్తాడు. అంటే వాస్తవంగా ఆమె చనిపోతుందని ఎవరు అనుకోలే. అంటే అందుకని మరణం అనేటువంటిది ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. కనుక వాస్తవంగా ఇంతమంది ఈ పాత్ర